కంగారు పడను మరి ఎట్లా ఉన్నదా రాత్రి చరిత్రలు మరి ఎట్లా ఉన్నాయా మరి యొక్క ఆఫీసు మరి కంగనాటి మర్యాద మరి ఎట్లా ఉన్నది కంగనాటి చరిత్ర మరి ఎట్లా ఉన్నదా కంగనాటి సిదాను కదేసి మొక్కేదాను అరగమంత సిదాను సయ్యత్తి మొక్కేదాను మల్లికార్జున చరిత్రలు మరి ఎట్లా ఉన్నాయా రామ రామ రే రామ 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 రామనామం చేసిన వారికి చేసిన వారికి కలుగు పుణ్యాలు దెయ్యంగా తిన్న వారికి కలుగు పుణ్యాలు కొడుకు దోషాలు అమ్మా రామ రామ రే రామ 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 ఎక్కిన పెద్దల రామ రామ ఎక్కిన పెద్దల రామ రామ 10,000 వందనాలు రామ రామ జమగట్టిన గణధరి రామ రామ లింగం కట్టిన గురు స్వామి రామ రామ 10,000 వందనాలు రామ రామ మా కూడా మల్లయ్య నీకు రామ రామ 10,000 వందనాలు రామ రామ రామేశ్వర కూడా వీరయ్య నీకు రామ రామ దేవతల చరిత్రలు మరి ఎట్లా ఉన్నాయి దేవతల రాజ్యాలు మరి ఎట్లా ఉన్నాయి రాజులు ఎవరు పోయారు మరి ఎట్లా ఉన్నదా ఎవరైనా బంధాలు వారే తమ ఎవరి నగరాలు వాళ్ళకుండని కానీ మరి ఎటువంటి యొక్క సృష్టికర్త భగవంతుడు బోలాజంగా అయ్యరా మూడు చంద్రవాడ ముక్కొండ ఈశ్వరుడు ఆ బోల శంకరుడు ఉండేది కైలాసం ఉన్నదమ్మా మరి మూడు చంద్రవాడ ముక్కొండ ఈశ్వరుడు ఉండేది కైలాసం ఉన్నది ఇక్కడ అయ్యరా మరి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం ఉన్నదా ఉండేది వైకుంఠవాసమేనా మరి ముగ్గురు దేవతలు మూలమైన దేవతలు త్రిమూర్తులు వాళ్ళందరమ్మా అట్లా
వాడే అక్క మంగారు ఏలే అయ్యల్ల పట్నం వీరన్న ఏలై వెలకొడితే వాళ్ళు ఎల్లమ్మ ఏలై సిగడి మవరాలు దివ్వాల కత్తెలు మరి మల్లికార్జును ఏలేదు మన మంగం వైరారం ఉన్నదా ఊరమ్మ ఏలే సుందరకీరు నగరమేరా ఈరోజు ఇంట్లో వాళ్ళు ఎవరి ఊర్లు వాళ్ళకు ఉన్నాయి ఎవరి రాజ్యాలు వాళ్ళకు ఉన్నాయి కట్టబట్టిన ఆయన అలనాడు మూడు కందల వాడు ముక్కొండ ఈశ్వరుడు ఆ యొక్క శంకరుడు శివుడల ఉద్యవాడు వీరభద్రుడు మైనల ఉద్యవాడు మల్లికార్జున స్వామి ఆగో మల్లికార్జున స్వామి కట్టబట్టిన ఆయన మరి పుట్టినాడు భగవంతుడు పరదాలు పుట్టినాడు ఆ పర్వతాల మీద ఆయన శంకరుడు బిడ్డ అని వీడ కావాలండు అని చెప్పి ఇక్కడ కావాలండు అని చెప్పి ఆ 12 ఏళ్ళు కావాలండు 12 ఏళ్ళ సంతకొచ్చి 11 సంతకు లెక్క చేస్తా కూడా కానాడు తండ్రి మాట పట్టుకొని పరదాల మీద మా మల్లికార్జున కావాలన్నాడట 12 ఏళ్ళు వెళ్ళిపోతే 13 ఏళ్ళు పడతాయి మరి ఎంతవరకు మరి శంకరుడు మరి ఆ యొక్క శంకరుడు అటువంటి యొక్క మరి కొడుకు బయటికి రాబాయనమ్మా సల్లర్పులు పుణ్యం ఉంటది సల్లర్ అయితే ఏమైంది మరి ఇంకా అటువంటి ఆయన భగవంతుడు అలాంటి కావాలన్నాడు ఆ యొక్క పరదాల మీద కావాలన్నాడమ్మా 13 ఏళ్ళ చదువు నీకు లగ్గం చేస్తా కొడక 12 ఏళ్ళు దాటిక లగ్గం చేస్తాను వాడినే ఉండుకున్నాడు 12 ఏళ్ళు దాటిపోతున్నాయి ఈ శంకరుడు రాలే రక్కపోయిన కల్లా మన మల్లికార్జున ఏమనుకున్నాడు అబ్బా 12 ఏళ్ళ కన్నాడు మా బావికి రాబాయే 13 ఏళ్ళు పడుతున్నాయి ఆ చేరుకున్నాము కార్తీక పున్నము కీర్తిక లగ్గారు కీర్తిక లగ్గారు మరి ఎటువంటి యొక్క దేవలగ్గంతో గోవులగ్గం ఉన్నదా లగ్గమతోని తులస లగ్గమతోని మళ్ళా బాలకి ఎత్తు వచ్చినాడు ఎల్ల మరి లగ్గం ఉన్నదని అని చెప్పి దేవరాజు మల్లయ్య పరదాల మీద మరి చిలకోటి మురగాల కావాలి పెట్టిండు శంకరుని కోసం బయలుదేరిండాట శంకరుని దొరకబట్టి బాబు నాకు లగ్గం ఎప్పుడు ఎత్తావు అంటే కొడుక మేము దేవన దేవతలు ఊపికొని కళ్యాణం ఆడినాము నువ్వు దేంతో కళ్యాణం ఆడతావు కొడుక మరి భగవంతుని అడిగిండాట ఓ బాబు శంకరా మీరు విభూతితో కళ్యాణం ఆడాలంటే అది కాట్ల గుడి అంటే అమ్మవారిని ఆదిశక్తి అమ్మవారు కాట్ల గుడికి మీరు కళ్యాణం ఆడి బాబు నేను గుడితో కళ్యాణం ఆడటం కాదు నాకు బండారి గడ్డ కావాలని చెప్పి మల్లికార్జున స్వామి కోరుకున్నాడు బండారి గడ్డ అంటే చిన్నది కాదు కొడుక దాని పేరు అనగానే ఇన్నోళ్ళు కానీ దాన్ని పోయి తెచ్చిన వాళ్ళు దాన్ని చూసిన వాళ్ళు వరకు లేరు అందు బిడ్డామా అనుకొని మర్రుకొని ఊకుండు అని చెప్పి శంకరుడు అద్దు అన్నప్పుడు ఈ మల్లికార్జున స్వామి ఏమన్నాడు పాప నాకు ఎట్లయినా కావాలి ఎట్లా పెట్టి బండారి గడ్డ తెచ్చుకున్నాక బండారి గడ్డతో నేను బసంత మాడతా లేకపోతే నాకు లగ్గ మధ్య జీవితం వద్దు అన్నాడు సరే కొడుక బండారి గడ్డ అంటే నాకెరక లేదు మీ అక్కడే ఏరు కొను అన్నాడు అక్కని రేణుక ఎల్లమ్మ తోలు కత్తినారా రేణుక ఎల్లమ్మ తోలు కత్తినాక ఆ చోట ఊపిరి గనల పత్త వేసినారు పుట్టని మాతకు శివం పుట్టారా 50 లక్షల పట్టుకొని ఆయనకల పుట్టి పట్టుకొని బుట్టల కామిల్ని కరుకోల కడ చేత పట్టుకున్నదమ్మా తమ్ముడా బండారి గడ్డ ఇక్కడ ఉన్నది ఈ విధంగా పోవాలి ఈ విధంగా తెచ్చుకోమన్నది అక్క బండారు జాడ చెప్పినావు కానీ మరి పిల్ల జాడ చెప్పబోతుంది తెచ్చుకున్నాక పిల్లకంట ఎటు పోవాలి అమ్మే మల్లికార్జున బండారు గడ్డ తెచ్చుకున్నాక పిల్లకంట పోయి కడ ఈడ కాదు వాడ కాదు కాచి ఒడ్డుకున్నది కంచి వేరి పట్టం తమ్ముడా కంచి ఏలరాజు భరతరాజు భార్య భూపాల సిద్ధమ్మ సిద్ధమ్మ గల్ల కొడుకులు 7 భార్య వాళ్ళ ఉన్నారు భార్య వాళ్ళ తోడ పుట్టింది బాలగంగ మేడలమ్మ ఆ మేడలమ్మ అందమే నీకు తగు తమ్ముడా మరి నీ అందం తగు తమ్ముడా ఆమెకు నీకు మరి జోడు మంచిగా ఉంటుందని చెప్పి రేణుక ఎల్లమ్మ చెప్పిందట అక్క మరి నేను పోంగన నాకు పిల్లలు ఇస్తారా అని
తమ్మి పల్లెలు అంటే శీనులు కాదు, ఊరుకు ఉత్తరులు వాళ్ళే, పల్లెకు పట్టెలు వాళ్ళే, తొండికి దొరలు వాళ్ళే. తమ్మి పల్లెలు అంటే శీనులు కాదు, నువ్వు పోగానే పిల్లలు అంటే ఇష్టలు కాదు వాళ్ళు. పల్లెలకు ధనం అంటే బాగా ఇష్టం, బంగారం అంటే బగబామ ఉన్నది. వాళ్ళకు తగ్గట్టుగా 7 బడిలకు 7 తీరుల యసాలు కట్టాలి. 7 తీరుల యసాలు కట్టి వాళ్ళతో ఆట పందాలు, ఓడు పందాలు వాడి ఓడు పందాల మీద ఆ మెడల మనం గెలుచుకొని రావాలి తమ్ముడా అన్నది. సరే అక్కడేను కానీ మాటకు తిరుగులేదన్నాడా. అప్పుడు బాగా మధురంగడ వండిన ఆయన మరి ఆ కపాదమ్మొక్కిండు దేవరాజం వల్లయ్యా. మరి భగవంతుడు యొక్క బేబీ నల్లడా సింహాసోట ఆ యొక్క మరి మనడా సుప్పు వచ్చినాడు పొట్టు పొట్టు అన్నప్పుడు మరి పుల్ల కుర్ర పుల చేతిని ఒట్టి ఆ యొక్క దుర్గరాజులు పట్టం వెళ్ళిపోయింది దేవరాజు మల్లయ్యా. తురుకోల తోటల గురువై 12 ఏళ్ళు జీతం ఉన్నాడు. ఆ యొక్క మరి 12 ఏళ్ళు జీతం ఉండి ఆ తోటలు మరి పూపించాడు, కాపించాడు. తురుకోళ్ళకు మరి తినబెట్టి తాగబెట్టి కాసిపోయి కరిగొట్టింది, తినబెట్టి తాగబెట్టినాడు. వాళ్ళతోని గుడుగుడు గంజాయి తాగబెట్టి వాళ్ళు బగ్గ తాగినాక నిసెక్కినాక ఇక్కడ పడిపోయినాక ఆడలో నొసలుకున్న పొట్టు తీసుకున్నాడు. మొగలకు ముందరం తెప్పిండు, ఆడలో చుట్టు కోసిండు. ఈ భగవంతుడు మెడల లింబోలు పూజ తురుకోల కట్టాడు, కార్కు మాదిరి పూజ తురుకోల కట్టాడు. అరే మగవానికి ప్రతి ఒక్క మగవానికి యొక్క మరి సున్నాతం చేసిండు తురకరాజులకు. వాళ్ళ చెవులలో అల్లా కొదుల మంత్రం నేర్పి భగవంతుడు అల్లయ్య బండరగడ్డ తవ్వుకొని కరకు అవతారం మీద మరి గడవంటి ఆయన బండరగడ్డ తవ్వుకొని ఆ యొక్క మరి సంచులు పెట్టుకొని ఆ యొక్క దపదంతులు పెట్టుకొని ఆడికి వెళ్ళి ఆ యొక్క బిడ్డను తీసుకొని మరి జగ్గాని పేరు పెట్టుకున్నాడమ్మా. రంగా ఏసాలు మార్చుకుంటా భగవంతుడు నాకి కత్తే 9 పురువేశం కట్టి కంకబంగులో వచ్చిండు. ఆ కంకబంగులో వచ్చినప్పుడు తురకరాజు వచ్చిలు కటార్ల వాటి కత్తల వాటి కంకబంగులు నరికిరమ్మా. ఆ కంకబంగులు జానడకోటి నరికితే అప్పటికి ఇప్పటికి జానడకోటి ఆ యొక్క గనై పుట్టినాయి ఆట. నన్ను బతకనిస్తట్లేరా అని అందుకెళ్ళి మరి మారి వ్యవసాయం మీద అవతారం కట్టుకొని అవతారం మీద ఇట్లా బండరగడ్డ పెట్టుకున్నాడు. దేవుడు పోతా ఉన్నాడు అవతారం మీద దేవుడు పోతా ఉంటే దేవుడు ఎక్కడ దుర్గరాజు పట్టరా. దేవుళ్ళు దుర్గరాజు దొరికేస్తా ఉన్నారు. కరెక్టంగా అవతారం మీద నోట బండలు సంచి పెట్టుకొని బండరగడ్డ పెట్టుకొని అతి వరకల్లా 7 సంవత్సరాలు ఏకవై మారుతున్నాయట. ఇక్కడ పోటీ ఎక్కారేణిక ఎల్లమ్మ దుర్గరాజులు వచ్చిన ప్రాణం తీస్తారని చెప్పి భగవంతుడు దబదబ వచ్చాడు. గంగల దొరికిందమ్మా. మీద గంగల దేవుడు ఏదో కొట్టుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడా. ఆ దేవుడు పోతా అంటే దుర్గరాజు గంగ ఒడ్డు కట్టిర్రు. అబ్బాయి కుక్క అవతారం మీద మాయరుడు మళ్ళీ ఆడు మళ్ళీ కానీ దొరకబట్టారు. కుక్క అవతారం ఎత్తిండు. ఎట్లా ఉంటే ఏది దొరకబట్టి బండారు గడ్డ తెలంగాణ రాజ్యం పోనీ అందరూ వాళ్ళగినగా మన హిందూ మతానికి బండారు గడ్డ రావద్దని దుర్గరాజులు వాళ్ళు మా సంద్రంలో దుర్గిరు. దేవుడు ముందు పోతుండు సంవత్సరాలు ఎలా దాడుతూ ఉన్నారే.
అవతారం మీద భగవంతుడు గంగలాన్ని కచ్చిండు గంగ ఒడ్డు కట్టేవారు కళ్ళ నత్తనాడు సముద్రంలోకి వెళ్ళి దుర్గరాజు కూడా ఎదుగుకుంటా వస్తా ఉన్నారమ్మా గంగ ఒడ్డు కలుగున్న అవతారం మీద భగవంతుడు ఏరట్టే వరకల్లా అమ్మవారు రేణుక ఎల్లమ్మ గంగ ఒడ్డు మీద తనతోని పుట్టిన తల్లి జడలు 20 కొత్త ఈరు జడలు 10 కొత్త పళ్ళ జడలు 10 ఎకరాల పెట్టు వరుసుకొని కూసున్నదాట మనకు ఒక అవతారం మీద భగవంతుతో పద్దప వచ్చిండు ఎల్లమ్మ జడలు వచ్చిండే వచ్చి 7 సంవత్సరాలు ఇలా దాటి వచ్చి తురుకోళ్ళు మన దేవుడు కూడా బండారి గడ్డ నొట్ల పెట్టుకొని కరకు అవతారం మీద ఏదుకుంటా గడ్డ మీదకి వచ్చాడు వచ్చేవరకల్లా రేణుక ఎల్లమ్మ మా తమ్ముడత్తుడని చెప్పి ఆ చోట కూర్చుండి తన ఈ జడలన్నీ ఈరవోసుకుంటే 10 ఎకరాలు పెట్టి ఈరవోసుకున్నదట అమ్మవారు ఆది పరాశక్తి లోకమాత పరమనే పరమ కళ్యాణి భగవంతుడు ధైర్యం తెచ్చుకొని అక్క జడలే వచ్చిండ అక్క జడలై వచ్చుడుతోనే రేణుక ఎల్లమ్మ జడలని ముడి కొట్టిందట సిగ ముడుచుకున్నదా అచ్చ గంగ ఒడ్డు కూర్చున్నది ఈ దుర్గోళ్ళకి ఏమేర్పాటు అతను కడారు పట్టుకొని దబ్బా గంగ ఒడ్డు ఎక్కి సముద్రం ఒడ్డు ఎక్కి 4 దిక్కులు వివిధ వరకల్ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఆ చోట కూర్చున్నదాట రేణుక ఎల్లమ్మ బేటికి చిల్ల వాళ్ళు ఆ చిదురుకరాజులు ఎల్లమ్మని ఏమంట ఉన్నారా అమ్మా ఇక్కడ కరెక్కు వచ్చింది గంగలకి వెళ్ళి కనబడ్డదా నీకు కరెక్కు కనవలేదు కనిపించలేదా నా దగ్గరికి రాలేదు కరెకుక్క ఇప్పుడే మామూలుగా ఇది ఒకటి వచ్చింది కదా మరి ఎక్కడ చూడు మా దగ్గర లేదు మీ కరెకుక్క నీ దగ్గర లేదా లేదు అమ్మ నువ్వు అక్కడ ఒక్కదాని ఏం చెప్తాను నేనా ఈ గంగల ఒడ్డు కూర్చున్నా నేను గంగ ఒడ్డు కూర్చున్నావా నువ్వు చిరికల మీద ఒక తీరే ఉన్నావు అసలు మనిషివేనా నువ్వు మనుషులే కనబడతలేదా నేను ఏమో నీ అవతారం ఘోరంగా ఉన్నది మరి ఎందుకు మనుషులు 2 తీరు ఉంటారా ఉండరా ఉండరు ఒక తీరు 2 తీరులు కాదు మనుషులు 7 రకాలు ఉంటారు 7 రకాల గుణాలు ఉంటాయి మనుషుల దగ్గర గుణాలు ఉంటాయి కానీ మనుషులు 7 రకాలు ఉంటారా ఉన్నారా ఉండరు చెప్పారు నీకు మనిషికి పోయిన మనిషి 7 రకాల మనుషులు పోలే మనుషులు 7 ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు పుట్టిండు ఎడ పుట్టిండు ఎడ కానీ అమ్మ నీ పేరేం పేరు నా పేరు ఏం పేరు నీ పేరేం పేరు అమ్మకి గంగుడు ఏమోసరు నీ పేరేం పేరు ఎందుకు నీ పేరేం పేరు నా పేరు రేణుక ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ మరి కరకు కనవలేదు అచ్చ కదా ఇటుకెళ్ళే వచ్చింది కదా నా దగ్గర అయితే కరకు లేదు అన్నాక అచ్చ తుర్కరాజులు అందరూ ఏడ కనిపించలే చుట్టుపక్కల మానవుడు లేడు ఇక్కడ ఒక్కటే కూర్చున్నది అంటే ఈ మానవుడు మళ్ళీ ఆడు ఇవరిదాకా ఎన్ని ఏసాలు మార్చిండ్రా ఇవరిదాకా చాలా ఏసాలు మార్చిండు ఒకసారి గుర్రం మీద కచ్చిండు ఒకసారి లేడీ అవతారం మీద ఓసారి ఏమో మన 9 పురిగతం మీద ఓసారి ఏమో రెక్కల గుర్రము ఓసారి ఏమో ఇక్కడ కర్రే ఇన్ని అవతారాలు మార్చినప్పుడు ఇప్పుడు ఆడదాని మీద లేడంటావా ఇది ఆడే కావద్దని చెప్పి పత్రం చెప్పి దొరకరాదు ఎలా మంది దొరకబట్టవా దానిలో కరకర గొంతులు పోతాం కాకులు కండల పడేద్దాం సిల్పలు శివల పడేద్దాం అన్నారు ఏమనుకున్నది ఒరే కొడుకులారా మీరు నన్ను చంపే అంత పెద్దోళ్ళు అయిపోయారని చెప్పి రేణుక ఎల్లమ్మ వ్యాపారులు చేత పట్టుకున్నదాట వ్యాపారుల చేత పట్టుకుని ఎగదిగా మంత్రి తుర్కోల మీద కొట్టింది ఎల్లమ్మ ఎప్పుడు కొట్టిందో అప్పుడు ఆ తుర్కరాజులకు రామ రామ
దిగ గోకుడు రూపాయి కిలోతో మత్తలైతే ఉన్నాయా తొలగొల్లగా గోకి 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 ఊరవలేక గంగ లోపల దొరుకుతున్నారు దుర్గరాజులైనా గంగ లోపల ఎప్పుడు దునికిలో గడవంటే ఆయన గంగ నీళ్ళలో దొరుకుతున్నారు మళ్ళా ఒడిని కత్తున్నారు ఎంత స్థానం చేసి కానీ గోకుడు ఇంటి పెడతలేదు గంగలో దొరుకుతున్నారు కడగిరి కత్తున్నారు గంగలో దొరుకుతున్నారు కడగిరి కత్తున్నారు దుర్గరాజులైన కానీ అరే చిన్నోడా అరే అన్న అరే తమ్మి గోకుడు పాడు కానీ ఏమిరా ఇది మత్తలు కాదు మొత్తం రూపాయి పిల్లలతో మత్తలు ఏర్పడుతున్నాయి ప్రభుత్వం వెళ్తున్నావురా అది అన్ని మత్తలైన అన్ని మత్తలేనా అరే ఈ అమైంద్రం మన కింద తానం చెప్తున్నాం గడది కత్తులు ఎవరికి మంచిగా ఉన్నాం మంచిగా ఉన్నాము మన కత్తులు పట్టుకొని ఇక్కడ ముసలమ్మ మీరు కురిగే వారికి అలాగే మనమేమో వెళ్ళిందిరా మనమేమో వెళ్ళింది దాందే కోడి వ్యాపారంలో వెళ్ళింది కదా మరి అది మనకి ఇంతగానం కోరిని ఇడిచిపెడతలే అంటే ఎంత దండిదో మరి దగ్గరికి పోయి అంగి దండం పెడదాంపా అట్లయితే మన కోకుడు ఇడిచిపెడుతుందా అని దెబ్బ దెబ్బ తుర్కలు వచ్చారు ఆయన ఆమె ముసలమ్మ దగ్గర దండం పెట్టి అబ్బా తెలిసి తెలియక వీడి దాకా వచ్చినాం మేము పోతాం కానీ మా గోకుడు కొంత ఇడిచి పెడితే మంచిగుండు మా రోగం పోతే మంచిగుండు మత్తలు పోతే మంచిగుండు అని చెప్పి తురుకోవాలన్నారట బిడ్డ మీరు ఎందుకోసం వచ్చిర్రో మారిపోయి మర్రిపోతే నీ గోకుడు పోతాం ఇల్లమ్మ చెప్పిందట అబ్బాయి గోకుడు పోతే మేము మర్రిపోతాము అని చెప్పి తురుకోవాలన్నారట మీరు వెనుక ఇల్లమ్మ ఏమన్నది 50 ఏళ్ళ చేత పట్టిన ఎగదిగా మంచి తురుకోల మీద కొట్టింది కొడుకులారా మీ ఇళ్ళల్లో మీరు ఏడాదికి ఒక్కనాడు మీ ఫ్యామిలీని తోలుకొని మరి అడవి లోపల నా పేరు మీద రొట్టెల పండుగ చేసుకోండి మీరు మనం కదా అడవికి పోయిన కోసం చూడు ఇప్పుడు ఆటకచ్చిన పోతలేని తీర్థాలంట పోదా అదే విధంగా తురుకోలకు రేణుక ఎల్లమ్మ ఆనది పెట్టిందట నా పేరు మీద రొట్టెల పండుగ చేసుకొని సంవత్సరం కొనాడు మీరు బయటకు పోయి మీ యొక్క పెళ్ళ పిల్లలతో మధ్య కూర్చొని తినరాలి బిడ్డ నాకు అట్లయితే మీకు ఏ గోకుడు రానియా ఏ రూపాయి పిల్లలు వెళ్తారు మచ్చలు రానియా అని ఈ రేణుక ఎల్లమ్మ చెప్పిందట ఇప్పుడు ఆ రేణుక ఎల్లమ్మ కాబట్టి బట్టి వాళ్ళ మీద వచ్చినప్పుడు గోకుడు వెళ్ళిపోయింది మచ్చలు వెళ్ళిపోయింది అబ్బా మేము మర్రిపోతున్నాం అని చెప్పి అక్కడ ఒక రాజులు అవుతున్నారు అడగంగా దిగి వాళ్ళు తురుపులు వేసుకునే పండుగలన్నీ మన మల్లికార్జున స్వామి బట్టి పుట్టినావా అక్కడికే చెప్పుకుంటే చూడదాన్ని ఇడికలు మొదలు పెట్టిన అరే కట్టబడిన తురకరాజులు వెళ్ళిపోని కానీ అమ్మవారు రేణుక ఎల్లమ్మ మరి జడకొప్పులు అమల కూసుడు మరి భగవంతుడు రాజు మల్లయ్య తమ్ముడా 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 తమ్మి తుక్కరాజు వెళ్ళి పేరు రావురా తమ్ముడు తమ్ముడా రారా అని ఎప్పుడు పిలిచిందో రేణుక ఎల్లమ్మ అమ్మవారు పిలుచుడుతోనే జడల్లకెళ్ళి కర్రకుక్క అవతారం మీద భగవంతుడు చిన్నగా వెళ్ళగా అమ్మవారు జడల్లకెళ్ళి వాడికెళ్ళి వస్తా ఉన్నాడా బయటకు వచ్చిన భగవంతుడు అడవాటి నాయన కర్రకుక్క అవతారం పొడ మారిపినాడు ఎప్పటో మల్లికార్జున స్వామిరా జపసంతులు దెబ్బకేసుకొని జపసంతుల పంటలు గడ ఉన్నదమ్మా ఎల్లమ్మ ముందుకు
మల్లయ్య తిరుపల్ల పట్నం పోయి తమ్ముడా బండారు గడ్డ తెచ్చినావు తమ్ముడా బండారు గడ్డలా తమ్ముడా చిన్ని తమ్ముడా జడలకెళ్ళి బయటకు రా మనం అచ్చుడుతోనే తమ్మి తమ్మి అంటాను ఏమైందక్క తమ్ముడా మల్లయ్య బండారు గడ్డ కంట తిరుపల్ల పట్నం వెళ్ళిపోయినావు తమ్మి అక్క అంతా నీ దయ పోయినా మంచిగా నచ్చిన బండారు గడ్డ తీసుకొని దెబ్బ సంచులు తీసుకొని వచ్చినావు తమ్ముడా ఆ బండారు గడ్డ ఎట్లుంటుందో నాకు ఒకసారి చూపి తమ్మి బండారిగడ్డ ఎట్లా ఉంటుందో అంటున్నావా అక్క బండారిగడ్డ ఎట్లా ఉంటుందో అని చెప్పి మనుషులు అందరూ అనుడే అనగానే ఇన్నా కానీ వరకు ఇవ్వలే అంటావు ఓహో అక్కమ్మ భగవంతుడు బండారిగడ్డ మరి దెబ్బసంతులకెళ్ళి ఎప్పుడు తీసుండో చేతులు పట్టుకున్నాడు బంగారు తడలు కొడతాంది అది బంగారు తడలు ఎప్పుడు కొడతాంది అమ్మవారు రేణుక ఎల్లమ్మయ్య అనుకున్నదా ఒరే తమ్ముడారి తమ్ముడా తమ్ముడా బండారు గడ్డ తీసుకొస్తే ఆడబిడ్డ పుట్టిన అడగబుట్టిన అడగబుట్టిన అంటున్నావు బండారు గడ్డ చూసినాక ఏం కావాలంట అక్క బాగా అయినావు ఎలా అక్క రేణుక ఎల్లమ్మ ఒక్క బండగడ్డ చూసినాక ఆడబిడ్డలున్నా అడగబుట్టినా అని చెప్పి వచ్చిన అమ్మ కూడా కొంగు పరుచుకున్నాం అక్క మరి కొంగు పరుచుకుంటే నీకు కొంగులు ఎక్కడ పెట్టాలే ఓ నీకు బండారి గడ్డ కావన్నా అక్క మరి ఆడబిడ్డలు ఉన్నా అడగబుట్టినా తమ్మి నీ ముందు నేను కొంగు పరుచుకున్నా నీ చేత 5 విరికిల బండారి గడ్డ నా కొంగులో పోయమంటావు అక్క అమ్మ అక్క రేణుక ఎల్లమ్మ దానికి వచ్చిన పర్వాలేదే నా ఇంగక్క బండగడ్డలు చేతులు కడతలు బండగడ్డ నీ కొంగుల వద్ద గాని మరి నాకేం ఇంతవే అక్క అక్క నాకొక్క కోరికుందే నాయనక్క నాకొక్క కోరికుందే నాయనక్క అక్క రేణుక ఎల్లమ్మ అక్కడ మరుచుకొని కూర్చున్నావు ఆడిపిచ్చండ్రా అడగబుట్టినరా 5 విరికెళ్ళ పోయి రా అన్నావు మరి నాకేమిస్తావే తమ్ముడా మల్లికార్జున నువ్వు 5 విడికిళ్ళ బండారి నా యొక్క కొంగు లోపల పోసినట్టు ఉంటే నాకు కూడా కోరుకున్నదే ఏం కోరుకున్నావు తమ్మి నీకు దీని ఇట్లా బుద్ధి పట్టదో నాకు కూడా బుద్ధి పట్టదు ఏం కోరుకున్నా చెప్పు తమ్మి ఏం కోరికనంటావా అక్క 5 విరికెళ్ళ యొక్క బండారు గడ్డ తీసి నీ కొంగుల వస్తా గాని రానున్న కాలంలో కాదు అక్క ఎల్లమ్మ
పన్నెండు వారాలు మరి పంచముఖులు ఏ వంద ఉంది అక్క మరి పంచముఖులు ఏ వంద ఉంది నా పేరు తీరాకు నా పేరు ఇది ఒక్కోళ్ళు 100 మంది ఒక్కోళ్ళకు మెడలో లింగాలు కట్టుకుంటానే నా పేరు మీద ఒక్కలు ఉంటామని ఒక్కలకు మెడలో మన లింగాలు కట్టుకుంటా అక్క నీ దగ్గర ఉన్నాయి అవి ఏదో గవారు అక్కడ 7 గంటలు నాకు సేప ఇస్తే 5కిల్లా ఇక బండర గడ్డ నీ కొంగనే పోతున్నా అక్క 7 గంటలు నువ్వు నాకు ఇచ్చినట్టుకుంటే రానున్న కాలంలో నాకు పంచముఖులు ఏమంటున్నది 7 వారాలు 7 వారాలు పంచముఖులు కొట్టవంతమున్నది అనగా ఇంటి పలకల బట్టి 7 పట్నాలు రాగి పలకల బట్టి రచ్చలు 5 పలకల బట్టి 14 కొట్టవంతం ఉన్నది నాకు ఒక్కోలు కొట్టవంతం ఉంది పెరగవంతం ఉన్నది వాళ్ళ మెడ లోపల లింగాలు కట్టుకున్న భక్తులు వేసుకుంటా అక్క 7 గవ్వలు నాకు 7 గవ్వలు కావాలా బంగారం అడుగుతా అనుకున్నా 2,19,000 మొన్న ఇవాళ 1,50,000 ఉంది అమ్మా నువ్వు అడుగులు పుడపులు అడిగిపెట్టాం వేల పోతే వెళ్ళవని బంగారం 2 లక్షలకు వెళ్ళి 2 ఎకరాలు ఆడినట్టుందిరా అంటే మన ప్రభావం ఉన్నట్టు ఇది ఐరన్ లెక్కు రాదురా బంగారు లెక్కు బంగారం దిగుతుంది చూడండి అది ఎంత ఆశ్చర్యం లేదు మొత్తం ఇప్పుడు కురువల మెడలు ఇప్పుడు మొత్తం బంగారే వేసుకోవాలి 20 లక్షలు ఎత్తుకున్నాం భయపడదు ఈ 5 వరకా అట్టి వేయాలా అలాగానే ఒప్పు అసలే కాదు తమ్ముడా మల్లికార్జున కాదు లేదు కోరుకున్నది నీ కొంగులో పెట్టినట్టు నాకు ఆ యొక్క 7 గవ్వలు 2 దర్శనాలు ఉన్నాయి 19 గవ్వలు పక్క దర్శనాలు ఉన్నాయి తమ్ముడా దర్శనాలకెళ్ళి రేణుగా వెళ్ళమని 7 గవ్వలు తెచ్చిందాటో తమ్ముడు చేతిలో పెడతాది దీనికైతే పర్వాలేదు నాకు ఇక్కడ ఒకలేదు అక్క నీ పంట పంచనక్క అంతా నీదే చూపు మరి నీ చూపు ఉండాలి నా మేపుండాలి అక్కమ్మ 7 గవ్వలు తీసుకొని ఆ యొక్క దపసంతలో పోసుకుంది అక్కకేమో 5 విరికిల యొక్క బండారు ఆ యొక్క కొంగుల పొల పోసింది ఇక ఓదం పని చెప్పి తమ్ముడు అక్క 2 సైగూడినారా మన తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం అక్క అని చెప్పి మరి 2 అక్క మళ్ళీ 2 వద్ద ఉన్నారా వాళ్ళు మరి తమ్ముళ్ళు తోలుకొని మరి శివపూరి పట్నం పంచన గిళ్ళ బాటలు పట్టుకొని ఎట్లా పోతా ఉన్నారమ్మా రెడీ దారి
తమ్ముడు వెళ్ళిరాంగా మరి తల్లిగల్ల పార్వతి యొక్క పంచాయతీ నిలబడి ఎప్పుడు అక్క తమ్ముని ఎప్పుడు వచ్చిందో అబ్బబ్బా నా కొడుకు మల్లికార్జున స్వామి త్రిపురాజుల పట్నం పోయి ఇంటి బండరగడ్డ పట్టుకుని వస్తాడు నా కొడుకుని మరి ఆడిదాకా ఎదుర్కొని ఏలు నింపుకుంటాను నేను పోయి కొడుకుని మెల్లగా ఆయన అదికిచ్చి బెదిరికిచ్చి సంకలు వేసుకొని ఇంటికి కచ్చుకుంటా అని ఆడపిల్ల పార్వతమ్మా అమ్మవారి పార్వతమ్మ కొడుకు వచ్చి అక్కడ కళ్ళ చూసి మరి కొడుకు అడ్డ పెట్టబోతా ఉన్నావమ్మా ఇంటికైనా ఉంటే గీడలవాడికి గీడకి వచ్చినావు అబ్బా నువ్వు రాగరాజు వస్తున్నావు అని చెప్పి ఆ యొక్క ఎర్రటి ఎండలను వస్తున్నావు అని కొడుకు అనుకోని లోగిని నింపుకుంటున్నాను కొడుక మరి ఇప్పుడు ఏమో అల్లకుండా ఏదో ఉంది గాని ఎన్నరాని దాని ఇల్లు వెళ్ళి కథ వెళ్ళి మూడు వాళ్ళ కాడికి వచ్చి కొడక ఇప్పుడు అతను మంచి దగ్గర దాకా వచ్చినామంటే ఏదో ఉన్నది నేను ఇంటికి వచ్చినాక నువ్వు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళిందని 12 ఏళ్ళ ఆయన వెళ్ళిపోయి బాబా అక్క బండరగడ్డ తెచ్చుకోమన్నప్పుడు ఆడికెళ్ళి తుర్కరాజుల తుర్కుల గురువా వెళ్ళిపోయి 12 ఏళ్ళ అవుతాను 12 ఏళ్ళ తుర్కుల తోటల దీని ఉండి కావాలని చూపించి కాపించావా నేను ఆయన బండరగడ్డ తెచ్చుకున్నా ఇంటి దాకా ఓడియా పోతాం బాబా పెడతా గాని నీకు పెడతా గాని మరి బండరు కట్టరా బాబా ఇగో మరి నన్ను ఎక్కుకోవా నన్ను ఎక్కుకుంటూనే పెడతాను బండరు కట్ట అమ్మా ఈ రాజు కొడుకోనమ్మా ఎగురు అయ్యో పడుకునేట్టుకున్నాడమ్మా నేనా కొనుక్కోలే రాగా కొనుక్కున్నా జైతాల బస్ స్టాండ్ లా ఒక్కటి దాకా 50 అదొక్కటే పాప చేసిందో అంటే ఆడికాడికి ఉండదు అల్లుడు చేసినావా బాబా దుక్కేని కొడుకు అయ్యో పడుకునేట్టు తమ్మి
అమ్మ పక్క పంచగా దిగురా ఇల్లు రాలే ఇల్లు దగ్గరికి మనం వచ్చినాం మన కొంపలు ఇవేనా మన కొంపలు అనంటే ఇల్లు ఇల్లు అనాలే ఇల్లు నేను తినపోరని కదా కొంపదారిలో ఇల్లు ఇది మన ఇల్లు మన ఇల్లు కొడుక మా గీత పంచుకునే లైట్లు పెరుగుతున్నాయి మన చెక్ 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 మెరుతున్నాయి కొడుకు 4-5 రోజులు మెరవట్టి గమ్మత్తున్నాయి కదా అవు గోబా అయితే కానీ గోబా చూడురా బయటికి రాకరా బండిలో కొడుకత్తే పోయిన అడగద్దా బుద్ధుందా అంటివి జ్ఞానం ఉందా అంటివి వరకే నేను ముఖం చూడ జట్టని ముఖం చూస్తే చూడంటే చూసుకుంటే చూడంటే చూడని ఎందుకు కొడుకు ఇన్ని రోజులు వేసుకొని వచ్చిన కొడుకు మరి నీకు కడుపు చూస్తున్నావే అయ్యి కడుపు చూస్తున్నా మంచిగా ఉన్నది ఏం లేవు ఇలా పేరు కదా కొడుకా నీకు ఆకలి అయితే నీకు అండపాకాలు చేసి పెడతా కానీ కొడుక నువ్వు అలగకు బిడ్డ నేను అట్టి అడుగుతాను ఎవరు నువ్వు అలగకు నీకు ఆకలి అవుతున్నావు కదా నీకు నాకు అండపాకాలు చేస్తానని చెప్పి అమ్మవారు పార్వతమ్మ చూసినావా మరి ఆ కొడుకు దగ్గర వంట పాకాలు చేస్తానని చెప్పి అమ్మవారు పార్వతమ్మ అయ్యో అల్లి రాని ఢిల్లీ కావుదారి అల్లి రాని ఢిల్లీ కావుదారి పల్లెం పెట్టినా మనిషి అందంగా నువ్వు మాటలు అక్కిరి బిక్కి ఉన్నాయి కొడుక అలా ఏ కూర కోరుకుంటావో ఏదో నువ్వైతే ముందుగా బువ్వే అలా పువ్వు వేసిన కొడుక ఏచ్చినవా వేసిన ఏచ్చినవా వేసిన బిడ్డ బాబా ఏచ్చినవా వేసిన బిడ్డ ఏం వేసినది అన్నం పెట్టినా అన్నం పెట్టినా అన్నం పెట్టినా ఇంకేం పెట్టాలి తోడు తోడు లోపలికి వెళ్ళి తోడు అలాగే దోడుకుంటే ఇయ్యలే పులు బొక్కలే పూలు బొక్కలు అంటే ఏంటి ఇప్పుడు పూలు బొక్కలు తింటాం మనం బేతర్నాడే అన్ని బంది వారోజులు పెట్టల వారోజులు కడుగుతావు ఏంటిది పూలు బొక్కలు అంటే ఏంటి కొడుక ఏమన్నాయి కానీ బాబాయ్యా నా కొడుకులు కూర కావాలి పో అంటే మన దేవతల గుడి కదా కొడుకులో కూడా తింటావురా నీ ఎవ పిసదానా కోడిగుడ్లు కాదే ఆలుగడ్డలు అయితే ఆలుగడ్డలు కోడిగుడ్లు అంటావా అవి కూడా వండినాను నా కొడుకా. లోపలికి తోడుకుంటే అయితే కమ్మగా వస్తుంది పిసదానా అంత బిత్తిరి బిత్తిరి పెన బెత్తరం కాక పెన బెత్తరం కానీ పూజమ్మకేలం ఆడికోడు గిట్టినాచుడు పట్టుకొని అని ఎన్ని ఎదురండి తోడైరా తోడు అని ఎన్నిసార్లు ఎత్తారా పూజ కూడా చూపోతాడు అని తోడరా చూడు తోడు 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 తోడుతున్నా బిడ్డ ఇంకేం కావాలి వేస్తున్నా అన్నేమో నాయ కానీ అన్నేమో నాయ కానీ నీకే
అట్టి జిమ్మల కూర మనం తింటే వాళ్ళకి అట్లా కాదు పిసోడా అటు జిమ్మలు అంటే ఇవాళ ఇంటికైనా మొత్తం అవే ఉంటాయి ఇంటికి జోలి రుచి మొత్తం ఆపరిల్లలు అట్టి జిమ్మలు ఆపరిల్లలు అర్బగూడాలు అట్టి జిమ్మలు ఇంకెళ్ళ మాకు. అందుకే ఆయనకి వచ్చింది అట్టి జిమ్మలు ఇయ్యి అంటాను ఓహో అట్టి జిమ్మల అంటే ఇప్పుడే. ఏంటి కొడుకా? ఇప్పుడు ఇప్పుడుగానే. అయ్యో, అవి కూడా వండినారు నా కొడుకా. నాకు అది కావాలి పో ఇంకేం కావాలా? నాకు నాకు అంకర పండు కావాలి పో అంకర పండు అంటే ఏంటిది కొడుకు? అరటి పండు పిసుదాన ఓహో అరటి పండ అది కూడా వేసిన కొడుక. బాబా బాబా నాకు అది కావాలి పో ఇంకేం కావాలా బిడ్డ? మీ అమ్మ తొక్కు కావాలి మాయవ తొక్కుంటా నిమ్మకాయ తొక్కే నిమ్మకాయ తొక్క అది కూడా వేసిన కొడుక. బాబా నాకు ఇది కాదు నాకు మా అమ్మ తొక్కు కావాలి మామిడికాయ తొక్కే ఓహో మామిడికాయ తొక్క అది కూడా వేసిన కొడుక. బాబా అల్లా ఆ, అల్లా ఆ, మునక్కాయ పోసినావా మునక్కాయ కూడా వేసిన వేసినావా వేసిన. బాబా ఆ, అల్లా ఆ, అల్లా పెరుగు పోసినావా ఆ పెరుగు పోసిన అన్ని వేసినావా అన్ని వేసిన. ఆలుగడ్డ కథ వేసినావా? కలుపు. ఆలుగడ్డ వేసిన. దాన్ని మంచిగా కలిపే ఆ, కలిపిన బిడ్డ. మొత్తం పురుపురు కలిపి ఆ పురుగు కూడా కలిపి తినబుద్ధి అవుతుందా? కలిపినావా ఆ, కలిపి. కలిపినావా కలిపినా. అది కాలకి ఎత్తు అంత పెండ పెండ వేసుడు తమ్ముడు పెండ పెండ వేసి గాలకి ఎటువంటి మేము ఎట్లా తింటామే బాబా, నాకు ఏం అద్దుకో అదేం కావాలి? నాకు అన్ని ఇదిదాకా ఇవ్వండి ఇప్పుడు అందరూ నాకు మన కుర్మ నాకు పల్లెవులు అన్నం వేసి అలా పెరుగు పోసి ఆ దూదెగరంలో పెంట మంద మీద పోయి ఆ దూరంలో పెట్టలేదు ఎందుకు కావాలా నీకు? కుర్మల పెంటలు అన్ని పూలు బొక్కలు ఉంటాయి అంత కింద పడితే ఉచ్చుతాయి కురుమలే అద్ద 5 రోజుల్లో పెట్టలేదు. అయితే మెక్క మెక్క ఉంటాయి. దూదెగరాల పూలు బొక్కలు ఉన్నాయి అయితే కురుమలంతా పూలు బొక్కలు తినుకుంటే పెంటలు వాడేస్తారా? మన కుర్మలో అంటే అట్టలేదు అట్టలు ఎక్కడికైనా సీకుడే ఆవు వేరే పండుగ వచ్చింది మొన్న 8 రోజులు ఊరికిన తంగలేము బొక్కలు అట్లా బాబా బాగా దూదెగరంలో పెంట మంద మీద పోయి అన్నమామ రాయ జాబిల్లి రాయ మొండెక్కి రాయ గోవు పూలు రాయ అని పాట పాడుకుంటా నన్ను చందమాని చూపించుకుంటా నాకు పాలొక్క బుక్క పెరుగొక్క బుక్క పెరుగొక్క బుక్క రాదు నువ్వు తినవు ఇవాళ ఆ సదావం రాదు నువ్వు తినవు అమ్మే నాకు కావాలి నీకు అన్ని చేస్తా బిడ్డ. అని వేసినా. చేసినావా? బొజ్జలు నా కొడక పొరగాళ్ళు మయ్యారా. భగవంతుడు పోలియో తిండి పోలియమ్మయ్యా పురుషుడి దేవుడు కొండేళ్ళమయ్యా కడుపుంటే నిన్న భగవంతుడు చేత కడుక్కొని ఆ చోట కూర్చున్నాడా కన్నమా తల్లి అమ్మవారి భారతమ్మ ఏమనుకున్నది నా కొడుకు బండారి కథల జాడల్లో వేయిండు 12 ఏళ్ళ జాడల్లో పోయి వంటగడ్డ పట్టుకొచ్చిండు మరి నాకు కథ పెడతాడా పెట్టడా అని చెప్పి ఆ తల్లి కొడుకు వేడిగా వచ్చానా అయ్యో అయ్యయ్యో నా కొడుకా దయగల్ల నా కొడుకా అయ్యయ్యో నా కొడుకా దయగల్ల నా కొడుకా రామురా నా కొడుకా బండారు గడ్డ పట్టుకొచ్చిన కొడక 5 కిలో బండారు గడ్డ నా ఊళ్ళో వచ్చి కోరా కొడక తన తల్లిదండ్రులు అడిగేది ఎక్కరా అని పెట్టేది ఎక్కరా తల్లిని మించిన దైవం లేదు తల్లిని మించిన గురువు లేకమాయనా అమ్మగా చోట కొంగ పట్టుకోమన్నాడు
కోడి పట్టినప్పుడు భగవంతుడు బండరి సంతులల్లా చేతి పెట్టి మరి ఎటువంటి యొక్క బండి బండరి కదా చేత పట్టుకొని ఆ బండారి కొమ్ములు తీసి ఐదుగురికి భగవంతుడు తల్లి కొమ్మలు వస్తాడు. ఇలా నేను ఎట్లా బండారు సంతులో చేతి పెట్టి బండారు ఐదుగురికి ఎట్లా తీసిందో మా తల్లి కొమ్మలు ఎట్లా పోసిందో రానున్న కాలం లోపల ఒగ్గోలు పుట్టాలి ఒగ్గోలు పెరగాలి నా దేవి మీద 14 ఏళ్ళ కాడ రేపు వీళ్ళ ఇంటి కాడ చెట్టు ఇంటికాడ బాగా చెంది పొంగ అది విరికిళ్ళ బండారు వేసి వాళ్ళ దొంగ పెట్టిందట. మరి పట్టుకునేమో కూడా అది విరికిళ్ళ బండారం యొక్క సంచులకి తీసి ఇంట్లో పట్టుకొచ్చి మన సంచులో పోతే ఒగ్గోలు అది విరికిలో తీసి వాళ్ళ బేసన్లు గాని వాళ్ళ ఓట్లే గాని పొయ్యంగా మరి మా తల్లిదండ్రులు నా చేయాలి. రానున్న కాలం లోపల ఒగ్గోలు పుట్టమంతం ఉంది మన పేరు మీద యొక్క నల్లవలకాయ నరలోకం పుట్టమంతం ఉంది. ఉప్పు నీళ్ళు ఒక చోట ఉడకవంతం ఉన్నాయి ఉప్పు నీళ్ళు ఒక చోట ఉడకవంతం ఉన్నాయి. మరి ఏమంటా చెయ్యాలి మరి మా తల్లి మా తండ్రి అరే రే తల్లిని చెప్పిన దైవం లేవు తల్లిని ఎంచిన గురువు లేకపోయానా ముందు మా బాబనా చేయాలని ఈ యొక్క బండగడ్డ పట్టుకొని శివ 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 జయము దేహము గోరెము దేహము తెంగాని పడిన బంగారం గాని ఎత్తుకొని ఎగ పంట పడమల గమార పడమ కొదిన కొయ్యాలి కోటి పంట కొడుకు కొడన కోడి ఎప్పటికి 100 పంట కనుక తమ ఉండాలి. ఆల్లల్ల పడిన కనుక సంపదొండి ఒక్కల జీవన వర్తిల్ల ఇంటి భక్తుల జీవన భాగ్యములు కోరే పరమాత్మ ముత్తైతనం కలవండి పరమాత్మ ఆయుష్ గారి ఉండి ఎలా కోటి పడి గడవండి అక్కడ భగవంతుడు ఆ యొక్క కొంగల వయంగా ఏక నవం పతి భారత కోడి అని చెబుతున్నారు అది పెట్టిండు. అప్పటి దేవుడు నోట అతని దివరాజు ఇప్పటికి ఒక్కరు నోట వస్తా ఉన్నది ఎవరారా మరి ఇదెల్ల కాలం నా పేరు మీద ఉండాలి. రానున్న కాలంలో ఒక్కరు లింగాలు కట్టుకొని పత్తలు ఏవైనా కాడ వచ్చిన వారికి భక్తులకు కానీ వచ్చిన పూజారులకు కానీ అందరికి దివరాత్రి ఈ విధంగా పెట్టాలని చెప్పి దివరాత్రి పెట్టిండా. అమ్మాయి కానీ వెళ్ళిపోతున్న పొద్దులు చాలా పోతున్నాయి పొలం దూరం అవుతుందని చెప్పి భగవంతుడు. కొడుక ఎటుపోతామంటే అచ్చేటి ఉన్నాము కార్తీక ఉన్నావా కార్తీక పున్నం కార్తీక పున్నం కీర్తి కలకాలు కీర్తి కలకం దేవరకము దేవరకంతో ఆవలకము ఆవలకంతో కొబ్బలకము కొబ్బలకంతో సుజలకము సుజలకంతో బాలకృష్ణమూర్తి వచ్చిన గడియాల నాకు లగ్గము కావత్తము 7 వారాలు 7 వారాలు నా పేరు పంచముకుల ఏమందో రెండు చెడు కళ్యాణం చేసుకునే వంతమంది నేనైనా కానీ పోతుందన్నాడా దేవుడు తల్లి పాదం మొక్కిండా వల్లయ్యా తల్లి పాదం మొక్కిండు వచ్చిండు భగవంతుడు అక్క పాదం మొక్కిండు అక్క నాకు దేవునాన్ని చల్లగా పెట్టు అన్నప్పుడే తమ్ముడా వల్లయ్యా దివనార్తి పెట్టు మనచ్చినవా తెల్లటి బట్టల నువ్వే వాడే
పోయి బాసింగా అన్నారు కత్తితోటి పోయి కంకున అన్నారు లాభాన పోయి శోభ అన్నారు తమ్మి బహిరంగ పోయిరారా అని చెప్పి ఇంకట వంటి ఆయన అమ్మవారు ఆ యొక్క మరి రేణుకా పరంజ్యోతి రేపటి ఎల్లమ్మ ఎప్పుడు తమ్ముడికి జీవనార్థి పెట్టిందో మరి ఆ కదివనార్థి భగవంతుడు మరి లింగాల సెల్లలో మన ముళ్ళి కట్టుకున్నాడా ఇక నాకు డోకలేదు నేను వెళ్ళిపోతా చెప్పినట్టుగా మరి పది వల్ల పంట వెళ్ళిపోయి పది వల్ల పిల్లని పెళ్లి చేసుకుని కావాలి అరే 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 ఉన్నది మాకు క్రికెట్ బండారు ఆ బండారు భగవంతుడు ఒక సంచుల చేతి పెట్టిండు క్రికెట్ బండారు చేతి పట్టుకోండి తన మీద బండారు బట్టి ఆ ధర మీద కుక్క వచ్చి పుట్టు పుట్టు అన్నప్పుడు నిలువుత గుర్రం పుట్టింది నిప్పుల కళ్ళెం పుట్టింది మంచిముళ్ళ కొరడ పుట్టింది అంకులు పుట్టినాయి అరటాకు మెత్తలు పుట్టినాయి అరే భగవంతుడు గుర్రం మీద కీలు పొందింది గుర్రం మీద కీలు పొందిందంటే గుర్రం మీద మంచి కూర్చున్నాడు ఏమంటారా మంచి కూర్చున్నాడు ఆ మధ్య గుర్రం మీద కూర్చున్నప్పుడు మరి గుర్రం సాయంత్రం పోతుందా అదిరియాలి మన అదిరియాలంటే గుర్రం కదే అయితే అర్ధగంట 6 యామడ ఆకు దల్లు పట్టే 60 యామడ ఆకు దొంగ దల్లు పట్టే 90 యామడ ఈ గాంత కుర్ర 20 యామడ పరిసిముల కొడబట్టి ఒక దెబ్బ తీస్తే 4 గాలు పట్టింది ఆ కుర్రం 4 గాలు కాబట్టి అడిమ అంతరణ ఏర వచ్చింది ఆ కాశీబొడ్డుకున్నది కంచివేరి పట్నం మరి కాశీబొడ్డుకున్నది కంచివేరి పట్నం కంచివేరి పట్నానికి పనబడి బాగా వందల 3 తొమలు ఏడుల పొలమారి మీద ఆ 3 తొమల కాడ గుర్రము దేవుని గుర్రము
ఏమని చెప్పింది బాబా ముచ్చడాపురి ఒక అదాంట చెప్తా అంతే ఎందుకంటే రేపు పొద్దాక పని ఉంటుంది మాకు మీరు ముచ్చట పెడితే నాకు మనసా పట్టది బాగా కథలు లేక మాకు అయితే ఏంటంటే మన మూర్తవుల కానీ కుర్ర మీద కాపెట్టి ఎందుకు కాపిండి అంటే మా అక్క రేణుకా పరమజ్యోతి రేవటి ఎల్లమ్మ ఏమని చెప్పింది తమ్మి నువ్వు పోతే పోతే బలియోలు సిన్నులు కాదు పిల్లని పోతే ఇచ్చినోళ్ళు కాదు నువ్వు పిల్లని పోతే ఆ బలియోలు ఇచ్చినోళ్ళు కాదు తమ్మి బంగారం అంటే బలియోళ్ళకు బావమ్మ వాళ్ళ 7 బలియోళ్ళకు 7 ఏసాలు కట్టి వాళ్ళని పంపియాలి వాళ్ళని ఖుషి చేయాలి తమ్మి వాళ్ళకు మంచిగా 7 ఏసాలు కట్టి వాళ్ళకు ఆశ పుట్టియాలి ఆశ పుట్టించినాక వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో నేను 3 వందలాడాలి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతోనే 3 వందలాడాలి చిత్తులు గుత్తులాడాలి వారికేమో జూదలాడాలి ఈ జూదం ఆడిన కాడ బలియోళ్ళని ఓడగొట్టాలి పోతారు నువ్వు ఓడిపో తర్వాత వాళ్ళు ఓడగొట్టాలి వాళ్ళు ఓడిపోయినాక ఆఖరికి ఎక్కడేం లేకుండా వెనక వాళ్ళ సెల్లెలు తెచ్చి పందె మేపుకుండా పెడతాం నేడు అమ్మని గెలుచుకొని రమ్మన్నది అక్క మూడుదల కాడ ఆడుతున్నాడా కడకురవే కూడా విండు అరే నేను ఈ అవతారం మీద వచ్చిన బలియోళ్ళకు మంచి మంచి అవతారాలు చూపిస్తాను కుర్రవాడ మఠాన మాయం చేసి తిరిగడ బండారు చేత పట్టిండు దేవుడు దండ మీద కుప్ప వచ్చి దేవుడు పుట్టు అంటే పాలమాది వృక్షం పుట్టింది పబ్బమాది కొమ్మ పుట్టింది ఆ పాలమాది వృక్షం పబ్బమాది కొమ్మ మరి భగవంతుడు ఆ యొక్క కొమ్మ పట్టుకున్నాడు దేవుడు జల్ల జల్ల రాడుతున్నాడా అయ్యో జల్ల జల్ల ఊపుతున్నాడా అయితే ఏంటంటే మరి కాశీపట్టుకున్నది కంచివేరిపట్నం కంచివేరిపట్నము ఈ ఆవుల మంద సవలచ్చ ఆవుల మంద తప్పుడు ఆయన డెక్కల తప్పుడు అది కట్టేది కడుతున్న ఈయన సవలచ్చ మంద ఒక 20 ఎకరాలు పెట్టి కప్పుకొని వస్తుంది కొంగల మంద మరొక మడి నిండా కొంగలని ఎంత కొడుతుందా కొట్టదా అదే విధంగా 20 ఎకరాలు పెట్టుకుని కప్పుకొని వస్తుంది ఆవుల మంద అతనడి ఆవుల మందల భగవంతుడు లెంపడలు అవుతాను మీద లెంపడలు హేరం అందుకొని భగవంతుడు ఆవుల మందలు వస్తాడు ఆ ఆవుల తప్పుడు ఆ డెక్కల తప్పుడు ఆ పిల్లల తప్పుడు లాగల తప్పుడు అంబో అబ్బా అంటారు మరి తప్పుడంతా ఎక్కడైనా పడుతుంది ఈడ కాదు వాడ కాదు కాచిపట్టుకున్నారు
భారీగా చూడాలి బక్షిస పందాలు ఆ పందాలు ఆడుతున్నారు ఆ ఆడేటి పందాలు ఈ ఆవు తప్పుడు డెక్కల తప్పుడు చిత్తల బొత్తలు అవుతున్నాయా ఏడు బలిలో ఆగం అవుతుందరాట బలి వల్ల అరే అన్నయ్య మనం మురికెగూడ కాడ ఆటలంటే ఆట ఆడుకుంటాము మురికెగూడ కాడ బరగవ చూజాలు కనీస పందాలు ఎల్లిగవ ఏడం పెళ్ళిగవ చూజాలు ఆడుకుంటే అరే ఆడేటి ఆటలు చిత్తుకొత్త అవుతున్నాయి అరే అన్న ఇది ఏమైమరా నాకేమెరక ముందు ఏం తెలియదా నేను ఏడే ఎరగలే వేడ ఎరగలేవా కట్ల కాదు ఎగలే అంటే నాకు ఎరగలే చిరిసికటి మరి మా అబ్బాయి చిత్తులు బొత్తనే బొత్తు చుట్టాయి నీతో నేను నాకేమెరక మనం ఏడుగురం ఈయనే ఉన్నాము ఏడుగురం ఉన్నాము రాత్రి పగలైతుంది పగలు రాత్రి అవుతుంది మరి మన పట్టణంకు దయ్యం వస్తుందా భూతం వస్తుందా తమ్మి ఆడేటి ఆటలు చిత్తుకొత్త అవుతున్నాయి కదా ఈ యొక్క మురికెగూడెం ఉన్నది తమ్ముడా ఈ మురికెగూడెం ఎక్కి దిబ 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 ఆ యొక్క 12 వదనాలు ఎక్కు ఆ యొక్క ఉత్తరం చూడు తూర్పు చూడు దక్షిణం చూడు పడమట చూడు 4 కాండాలు చూసి ఒక్కసారి చూసినప్పుడు తమ్మి తిన్న ఎక్కువ అరే తమ్మి నువ్వు అలుగా ఉన్నావు నువ్వే రెండంతరాలు పిట్ట పిట్టలు ఉండవు బాగా చూడాలి ఉడతవాకినట్టు వాక్తావు తమ్మి నీతో టైటిల్ పెట్టు అన్నకి ఒక్క వాడేమి చేసిండు ఒక్క వాడ కూడా ఎక్కుతానా అని నాలుగు దిక్కుల చూసిండు చూసారు కదా పులిమర గడ్డల కొండ తెల్ల కొంగలాడినట్టు తెల్లగా తెల్లగా కొంగలాడినట్టు తెల్ల ఉన్నప్పుడు మొక్క కూడా ఎక్కి 4 దిక్కులు చూసే వరకు అలా ఒక్క దిక్కున తెల్లగా పత్తి పూసినట్టున్నది అంతేనా పచ్చి పూసింది ఆ మందని మీరు కావచ్చురా అంతేనా అయితే పత్తి పూసిందే తెల్ల కొంగలు తెల్ల కొంగలు నట్టాడు ఒక్కడున్నాడు అరిగా పొంగల్ని మేపడు అయితే ఒక్కడు మేపడు పొంగల్ని మేపే మానవుడు పుట్టలేడు పొంగల్ని మేపడాను పొంగల్ తాగమంటే ఆగుతాయి అవి ఎక్కడ అరే తమ్మి అరే అవి కొంగలు కాదు నువ్వు తప్పు చెప్తున్నావు తెల్లగా ఉన్నాయి కానీ తక్కనే తెల్లగా ఉంటే ఆ యొక్క తెల్లగా ఉండేటి ఆవులు ఉంటాయి కావచ్చు కానీ పొంగలు ఉన్నాయి తమ్మి అయ్యో అంత తెల్లటి మందులు ఒక్కడే కరిగి ఉన్నాడు ఒక్కడే ఉన్నాడా అయితే అవి పొంగలు కాదు అయితే ఆవుల మంద నాకేమరక ఉందా తెల్ల ఉన్నది మరి పొంగల్ అనుకున్నా పొంగల్ అనుకున్నావా అయితే ఆవుల మంద ఉన్నది తమ్ముడా ఆవుల మందలో వేటి కోదము ఆవుల మంద మన కంచివేరి పట్నం కొట్టు కట్టుకున్నాము కొత్తగా నీకు లగ్గమైంది తమ్మి అండకెళ్ళి 2 లాయలను తీసుకొని కట్టుకొని నువ్వు అత్తారింటికి వచ్చరా మరి అంత ఆవుల మంద కొట్టుకుంటుంటే వాడు ఎవడో తండ్రి వాడు చిన్నోడు కాదు మరి
మొన్న ఐటి గుణం వచ్చిండు వాళ్ళు గిట్లనే మా అన్న పెట్టరా అంటే మా అన్న పెట్టలే మందరా మా పక్క పొట్టనంలో పెట్టిపోయిండు మందారా మా పక్క పొట్టనంలో పెట్టిపోయిండు నా అన్న పెట్టి వంట పెట్టలే మనసు కత్తుండు కదా అక్కడ దాకా పోయి వాడిని పొలకోల్లో దీపాలు మీద పెంట పడితే ఎప్పుడైతే తమ్ముడా ఆవులంతా కొట్టుకొచ్చి అని పొలు దెబ్బలు కొట్టి అని ఎందుకు మర్ర కొట్టి అని అది బెదిరించాను ఆవుల మంద కొట్టుకొచ్చి మనం అందరం కలుసుకున్నాం రేపు పొద్దుగాల పోయి తోటలో ఇడిచి పెడితే మన ఆవుల మంద పోయి ఎప్పుడు దొక్కుతుందా అని మనంతా కలిస్తే మా 12 ఎకరాలు కలపచ్చు బెండకాలు పోన్నా అక్కడ నీ ఎగురం బాగుంది అదేమనుకున్నావు ఆడు పెట్ట దారం అనుకున్నా పెట్టేది కదా మంద అందరా అనే నువ్వు ఎగురం బాగా పెట్టా ఉంది పని చేసినోడు 10 మందిని చాలదు ఎగురంతో 20 మందిని చాలదు ఆయుగురం పాడుగా నా దగ్గర లేదురా ఆయుగురం ఉంటే ఇక్కడికి కథ ఎందుకే ఈ ఎగురం కూడా కావాలి అంతే అంటావా? సరే ఓనే పోదాం గడకన పోయి వాడిని ఆయన తెచ్చి బెదిరించి వాడిని దెబ్బలు కొట్టి వాడిని ఎరుగు మరగొట్టి ఆవుల మంద కొట్టుకొద్దామని ఇక్కడ ములక కూడా కింద మరి ముచ్చట పెడుతుండే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ముచ్చట పెడతా ఉందరో మళ్ళీ వాళ్ళు పెట్టే ముచ్చట అక్కడ ఆవుల మంద లోపల భగవంతుడు రవరాజు మల్లయ్య డేర అందుకొని ఆవుల మంద కొట్టుకొస్తున్నాడా అక్కడికి వెళ్ళి నచ్చే దేవుడు ఇక్కడ బలియోళ్ళ ముచ్చట ఇక్కడ మధ్యాందు ఇక్కడ శుద్ధియాందు అంటే అక్కడ మధ్యాందు తెలుసుకున్నాడు అబ్బా బలిరారా నా ఆవుల మంద కొట్టుకొని పోయి నా దగ్గరికి వచ్చి నన్ను పొలు దెబ్బలు కొట్టి నా మంద కొట్టుకుపోయి మీ మంద కలుపుకున్నారా మరి మరి బలియోళ్ళు మరి చూస్తాను కూడా మల్లయ్య మంద పడాల ఆయన వేసినాడా వచ్చిన భగవంతుడు ఆ బొమ్మమాటి కొమ్మ పట్టుకొని దేవుడు తెల్ల తెల్ల ఊపుతున్నాడా మంత్రాలు కొట్టలేదు ఇక్కడ బండారు కట్టి ఆ యొక్క రాణి ఆకుల మీద కొడతా అంటే సవలచ్చే గొర్రెల మంద అయిపోతుంది ఆ సవలచ్చే గొర్రెల మంద భగవంతుడు ఒక్కడే గొర్రెల మందలా అత్తం నల్ల గొంగడి గొల్ల కొబ్బరేసిండు అచ్చవనల్ల కొంగడి ఎప్పుడు గొల్ల కొబ్బరేసిండో చుక్క పొట్లకు తగ్గ చేతి కట్టే పట్టుకొని భగవంతుడు వలిగారు స్వామి 12 ఎకరాల పెట్టు మంద బ్యాంకుడ మంద అత్త ఉన్నది
కొప్పరేసుకొని ఆ చేతి కట్ట పట్టుకొని భగవంతుడు ఆ కొర్ల మంద కొట్టుకొని ఒరే దేవుడు అంతా ఉన్నాడమ్మా భగవంతుడు గొలకొప్పని పెట్టుకొని గొల్లకట్ట చేత పట్టుకొని నీళ్ళు కట్టి తపసం చేసుకొని ఆ చిన్నలకు గొలకొప్పని పెట్టుకొని సుఖపొట్లకు దగ్గర చేతి కట్ట పట్టుకొని అంతా ఉన్నాడే దేవుడు కొట్టుకొని రాంగా గొర్రెల తప్పుడు పిల్లల తప్పుడు డెక్కల తప్పుడు అయినా గాని కూరలు కడతా అన్నాయి ఈనటి కూరలు ఇంత అన్నాయి ఆయన పిల్లలు నడతా ఉన్నాయాట అంతటి మంద భూమి కప్పుకొని వస్తుంది ఆ మంద తప్పుడు బే బే అంటే ఇక్కడ కంచివేరి పత్తాన యొక్క మునిక గూడెం కింద 7 బలియోళ్ళు వాళ్ళు చిత్తుబుత్తులు ఆడుతున్నారట ఆటాడే బలియోళ్ళకు ఈ గొర్రెల తప్పుడు ఈ యొక్క పిల్లల తప్పుడు అంటే డెక్కల తప్పుడు బే బే అంటే ఆడేటి ఆడలైతే అయితే బలియోళ్ళని చెట్టి అంటారు కుటుంబాలని ధనిజాలు అంటారు కుటుంబంలో యాదవ్ అంటారు ఇంకా అక్కరోళ్ళు కూడా అంటారు అయితే ముందు రోజులను పటేల్స్ అంటారు రెడ్డిస్ ని గుడిటోళ్ళని రెడ్డిస్ అంటారు అయితే ఇంత వాళ్ళు ఎవరి వాళ్ళకు ఉన్నాయి పేరుకోళ్ళని వర్మస్ అంటారు అయితే అని సినిమా చెట్టి మనం బలివలం కాబట్టి మనం సిటీలో అని సినిమా చెట్టి ఇంత మంచి ఆటలు ఆడుతున్నాం మన ఆటలంతా కలిగిలు అవుతున్నాయి మరి పలవడత్తుండా అగోడత్తుండా ఇట్లడత్తుండా శత్రువత్తుండా దొండి చూసామా మనమంటే వాళ్ళని వాడు మన ఏరియాకి పడత్తుండ్రా మరి దయ్యం వస్తుందా భూతం వస్తుందా కాముడు భూతం గిట్టుందా మరి ఎవరు ఏది భయంగా కాముడు పోతా అంటే బగ్గ భయం ఎందుకురా పోని గాలి వేసుకుంటాడు కానీ గాలి వేసుకుని కాముడు పోతాడు కదా నాకే ఇగో ఆడల పుట్టుకనే లాగా పుట్టుకనే దయ్యాలు ఉంటాయి అన్ని ఆడి దయ్యాలే అవురా ఈ దయ్యాల పేర్లు కూడా మొత్తం ఆడల పేర్లే ఆడి దయ్యాలే మగోళ్ళు పుణ్యాత్తులు పరిచయాలు మొత్తం అందరూ ఉన్నారు శుక్రుడు గురుడు బుద్ధుడు గ్రహాలు సూర్యుడు చంద్రుడు వాళ్ళు పుణ్యాత్తులు అయిపోయి అంతరం మీద ఉన్నారు పాపత్తులు అన్ని దయ్యాలై పుట్టి దయ్యాడు అన్న ఇగో మగ దేవుళ్ళు ఏమో అన్ని పాల దేవుడు బెలబో దేవుడు బరబరేరు ఈ ఆడికి వీరాయ దేవునికి బెల్లబు అని రక్క వంకాయలు కౌసు ఎల్లమ్మ కౌసు మల్లన దేవునికి బెల్లబు అని కదా ఇట్లా శంకరునికి బెల్లబు అని ఇంకెన్ని దేవుళ్ళు ఉన్నాయిరా ఏడు కన్నవో వీరభద్రస్వామికి బెల్లబు అని ఇట్లా మగ దేవుళ్ళు అన్నిటికీ బెల్లబు అని మరి కౌసు దేవులు చెప్పన్నా ఆడి దేవుడు మొత్తం కౌసే పక్క
శుక్లారమక్క ఎల్లక్క ఓసక్క అక్కమక్కలక్క దుర్గమ్మక్క దుర్గమ్మనక్క సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క ఇప్పుడు ఫేమస్ జాతర సమ్మక్క సారక్క పోసుడు తినుడేరో అనే పోషక్క ఆడోళ్ళ పేరు ఆ మగోళ్ళ పేరు ఆడలు తినుతావు వేరే మగోళ్ళది ఆడోళ్ళ తినుతావు అవురా, అందుకే మగవాళ్ళని ఏడిపోతే గాడికి బతకనిస్తలేదు మగవాళ్ళని చేసుకున్నారు మరి కాబట్టి అంటే ఆడోళ్ళ మధ్యలో మగోళ్ళు నలిగిపోతుర్రు దాదాపు మగవాళ్ళ ఇంటికి చూసిపోతున్నాయి మావంది ఒక అట్ట కూడా అయింది ఆడోళ్ళు ఏమంటే మగవానికి ఇంటికన్నా మనసులో పడతలేదు అంతగాల మా తమ్ముంది ఈయన ఎక్కువ కూడా వాళ్ళే ఉన్నారు మన కూతుర్లో. అయితే మరి ఆ బలివల్లి ఏమనుకున్నారు మరి ఎవడత్తుండా అని ఆయన చిన్నోడా దెబ్బ దెబ్బ పోయి ములక కూడా ఎక్కి 4 దిక్కులు వారే వేసినట్టు కొట్టి తమ్ముడా మన పత్రం ఎవడత్తుండ మరి పాలడత్తుండ పగవడత్తుండ సూతిరాప అని చెప్పి ఎప్పుడు వదిలేసిర్రు ఎవడు తినమని చెట్టి మరి ములక కూడా మెక్కుతున్నాడు అందరికంటే చిన్నవారు మీద చెట్టు మరి ఎంకాడముగా మూడు గురమే మరి అటువంటి ములక కూడా వేనాడు ఎక్కుతున్నాడు ఇప్పటికంటే పెద్దదే బాగా మీకు ఎక్కినా తప్ప వ్యక్తిని కానీ దిగడానికి ధైర్యం అయితేనే ఏకంగా సంబరం కొద్ది ఎక్కిన కానీ దిగంగా నాకే ఊళ్ళు ఉడుతుంది భయం ఎందుకంటే కర్ర బొంత పురుగే బొంత పురుగులు ఉన్నాయి అవునంటే బొంత పురుగులకు ఎన్ని కాళ్ళు ఉన్నారా తమ్మి 4 ఉన్నాయి. నేను లెక్క పెట్టుకుని వచ్చిన కాలేజీలో మానవుడు అప్పుడ కూడా మీరుకి ఎక్కి చూసినావు మీరుకి ఎక్కి చూస్తే 4 దిక్కులు చూసిన మళ్ళా అదే పక్క పోటీ కర్రీ బొంత పురుగు వాళ్ళని బారుకుంటూ వస్తుంది 12 ఎకరాల పెట్టు కర్రీగా అది బొంత పురుగులు కాదురా బొంత పురుగులు 12 ఎకరాల పెట్టి కప్పుకొని వస్తాయా మన ఇంటికే వస్తున్నాయి మన ఇంటికి వస్తున్నాయా మన కంచివేరు పట్టణంకే అది గొర్రె మంద కావచ్చురా ఒక్కడే ఉన్నా గంత పెద్ద మంద ఒక్కడే కావాలన్నది ఒక్కడే ఉన్నాడు అంటే వాడు శీనుడు కాదు వాడే కూడా తండ్రి 5 కూడా మరి హరి గొర్రెలు అంటే గొర్రె బంగారం అన్నారు గోరు వాణిజ్యం అన్నారు ఎందుకన్నారంటే గుర్రం చదువుకున్నానికి గొర్రె కత్తేట గొర్రె కత్తేట గొర్రె పాల కత్తేట గొర్రె పిల్ల కత్తేట ఈ గొర్రె కూడా తేట అమ్ముకుంటే అది నాడు ఇప్పుడు లేదు ఇప్పుడు ఏమవుతుందిరా ఇప్పుడు గొర్రెకు దాన్ని తీయడం వస్తుంది అది తాగలేదు గుట్ట గొర్రె అక్కడికి వెళ్ళి మరి గొర్రె బతాయి గొర్రె బతకాయి గొర్రె గుర్రం వేపటోడు ఏడాది బతినోడు 6 నెలల బతుడు నడలేకనా నడలేక మరి హరి మరి అట్లా వచ్చే గొర్రె మంద మరి కొట్టుకోరి వచ్చేది ఎవడు కావచ్చును అక్కడి దాకా పోయి వాని గొర్రె మందని కొట్టుకొని వాని పొల దెబ్బలు కొట్టి మరి మరగొట్టి మరి గొర్రె మనం కొట్టుకొచ్చుకుందామా అని ఏడుగురు బలి వల్ల ముచ్చట్లు పెడుతున్నాట వీళ్ళు ముచ్చట పెట్టంగా అక్కడ భగవంతుడు మరి నత్తనాడి గొర్రెల మందల ఉండి ఇక్కడ సుతి అంద ముచ్చట అక్కడ మధ్యాహ్నం తెలుసుకున్నాడా దేవుడు వల్లయ్యా ఇంతటి గొర్రె మందని యూసి మీ కళ్ళ మధ్యలుచుకొని దెబ్బ దెబ్బ నా బయటికి వచ్చి నన్ను పొల్ల దెబ్బలు కొట్టి నా కొర్ర కొట్టుకొని మీరు వెళ్ళిపోతారా గొర్రె మంద కొట్టి
పట్టుకపోయి మీ గొర్రెలో అనుకుంటారా అడిగింది మీ శ్రేణుల్లో అండ పెట్టుకుంటారా మరేమంటే బలిగరాడిక చూస్తా అని చెప్పి మరి భగవంతుడవ్వా ఇక్కడ బాడారు పట్టి గొర్రెల మందిని మటన మాయం చేసినాడా మూడు తోమల కాడికి 3 ఏడల పొలమారి మీద గాడికి వచ్చిండు భగవంతుడు క్రికెట్ బండారు బట్టి అతని మీద కుప్పబడి పుట్టు వర కల 7 గంటల గుడిసె పుట్టిందాట గుడిసె లోపలికి భగవంతుడు వచ్చిండు గుడిసె లోపల ఏం చేస్తా ఉన్నాడే భగవంతుడు ఏసమైన ఏసాల మరి 7 తిరల ఏసాలు కడతానా అని 7 బలిలకు 7 తిరల ఏసాలు కడతాను 7కి 2 అవతారాలు చూపించిన ఇంకొక అవతారం మీద 2 బలివల్ల పట్నం పోయి అక్కడ మరి బలివల్ల పట్నాన మరి ఏమున్నది ఏమీ లేదు మా పిల్ల ఎక్కడ ఉన్నా చూసి వస్తానా అని భగవంతుడు గాజుల ముడారం తయారు చేసిండా దేవుడు గాజుల ముడారం తయారు చేసుకొని భగవంతుడు దెబ్బకు గాజులు వేసుకున్నాడా దేవుడే గాజులు వేసుకొని భగవంతుడమ్మా పొలగాళ్ళు ఒకళ్ళు సావా చింత